వెలుగొండ మా మార్కాపురం జిల్లా వాసుల ఆశల కొండ దశాబ్దాల నిరీక్షణని తెరదీస్తూ 2004 అక్టోబర్ 27వ తారీఖున దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 3,581 కోట్ల రూపాయలు వెచ్చించి 37 కిలోమీటర్ల ఆసియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటి సొరంగాల తవ్వకాలని మొదలుపెట్టి 18.5 కిలోమీటర్ల పొడవు 2 టన్నల్స్ లో ఒక టన్నల్ ని దాదాపుగా 11.5 కిలోమీటర్లు, ఇంకొక టన్నల్ ని 8 కిలోమీటర్లు, దాదాపు సగానికి పైగా కంప్లీట్ చేసి వారున్నటువంటి 5 సంవత్సరాల్లోనే అన్ని అనుమతుల్ని, అన్ని శాంక్షన్స్ ని, పక్క రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను కూడా కట్టడి చేస్తూ వారు సాక్షాత్కరించినటువంటి ఒక అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మీద తెలుగుదేశం నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపురం వచ్చి క్యాట్ వాకులు, ర్యాంప్ వాకులు, కాటు వేసేటటువంటి వాక్కులు చేస్తూ అసత్యాలని, గోబెల్స్ ప్రచారాలని మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఆ గోబెల్స్ గాని బతుకున్నట్టయితే ఈయన మాటలు చూసి ఊరేసుకొని చచ్చేవాడు. ఏంద్రా నాయన, నన్ను కూడా మించిపోతున్నాడు ఇతను ఈ ప్రచారంలో అని. ఒకసారి వారి తప్పుడు ప్రచారాన్ని ఒకసారి మనం గమనిద్దాం. రీసెంట్ గా ఒక రోజు ముందే వారు మార్కాపురానికి వచ్చేటప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు మీద అసత్యాలను వల్లి వేస్తూ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు. అఫీషియల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, అది ఒకసారి చూద్దాం. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలను చెప్తుందని వారు ఇక్కడ మాట్లాడుతూ సత్యాలని వారు నిజమైనటువంటి వాస్తవాలని కొన్నిటిని దాచిపెట్టలేక వేయవలసి వచ్చింది వారికి. ఒకసారి గమనిద్దాం. 1995లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నుపోటు అలవాటు చేసుకొని ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు ప్రజలకి. ఎస్, పిల్లనిచ్చినటువంటి మామకైనా, జన్మనిచ్చినటువంటి సీమకైనా. సీమ ఎందుకు అంటున్నాం అంటే ఈ యొక్క ప్రాజెక్టు సీమకు కూడా కొంత వాటర్ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో వారు వేసినటువంటి ట్వీట్ లో 1996 మార్చి 5న 980 కోట్ల అంచనాలతోటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామని వారు వేశారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలే? 9 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి. ఎవడన్నా నిన్ను ఆపాడా? ఎవడన్నా నిన్ను అడ్డుకున్నాడా? ఎవరన్నా వద్దన్నారా? కానీ చేయలాను. ఎందుకు చేయలేదు? ఎందుకంటే సవతి ప్రేమ తప్ప, తప్పుడు ప్రచారం తప్ప, తప్పించుకునే ప్రచారం తప్ప నీకు పని చేసేటటువంటి ఆలోచన లేదు. కాబట్టి ₹1 నువ్వు ఖర్చు పెట్టలేదు అని మీరేసినటువంటి ఈ ట్వీట్ లోనే ఇక్కడ మీరు వేసినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పేపర్ కటింగ్ ని మీరు వేశారు. టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు laid the foundation for the project on March 5th, 1996. A technical advisory committee had given its feasibility report in 2001. ఏమయ్యా, 5 సంవత్సరాలు పట్టింది నీకు చిన్న ఫీజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకురావడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరాలు 5 సంవత్సరాలు, దానిలో 2 సంవత్సరాలు కరోనా. అయినా కూడా 1,053,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మాది. 3,581 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ గారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దాదాపు 4,631 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఖర్చు పెట్టింది వారి యొక్క ట్వీట్ లోనే ఒకసారి చూస్తే, ఇది వారు వేసినటువంటి ట్వీట్, 1,414 కోట్లు ఖర్చు చేశామని వారు వేసినటువంటి ట్వీట్ చూపిస్తుంది. ఇవాళ వారు వేసినటువంటి ఈ ట్వీట్ లోనే వారు చెప్తున్నారు క్లియర్ గా, ఇప్పటి వరకు వారు ఖర్చు చేసింది ఎంతో వారి మాటల్లోనే చూద్దాం. 1,414 కోట్లు ఖర్చు చేసినట్టుగా వారు ఈ ట్వీట్ లో చూపించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏందో, ఈ ప్రాజెక్ట్ మీద తనకున్నటువంటి సవత ప్రేమేంటో వారేసినటువంటి ట్వీట్ లోనే బయటకు వచ్చేసింది. ఆ దేవుడు బయట పెట్టేశాడు. ఎస్, ఈ ట్వీట్ ద్వారా వారు వెలుగొండ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు గారు టీడీపీ హయాంలో మొత్తం ఖర్చు చేసింది 1,414 కోట్లని చెప్పకనే చెప్పారు. 630 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని, పనులు కంప్లీట్ కాకుండానే భీమాల డబ్బులు వెనక్కిచ్చేశారని, పనులకి విపరీతంగా రేట్లు పెంచి అడ్డగోలుగా ఏటీఎం లాగా వెలుగొండను దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారి 14-19 సమయంలో ఉన్నటువంటి లెక్కల్ని కడిగి పారేస్తూ 630 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. 1,414 కోట్లలో 630 కోట్లు తీసేస్తే మిగిలింది ఎంత అండి? 580 కోట్లు లేదా 780 కోట్లు. 780 కోట్లు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 4,631 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని, వైఎస్ఆర్ గారి తనయుణ్ణి మాట్లాడేటటువంటి హక్కుందా? ఎంత సిగ్గుచేటు! సిగ్గుపడరా? బాధపడరా? ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి దగా ఏంటో దీని ద్వారా అర్థం కావట్లేదా? గత పోలవరం ప్రాజెక్ట్ 7 సార్లు జాతికి అంకితం చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే కంప్లీట్ అయిందా పోలవరం ప్రాజెక్ట్? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్ ని 2 టన్నెల్స్ లో కంప్లీట్ గా పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెవులు పెద్దగా చేసుకొని వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసింది 2 టన్నెల్స్. ఎందుకంటే మొదలు పెట్టింది వైఎస్ఆర్ గారు అయితే కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరొక అంశాన్ని కూడా వారు మాట్లాడే 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 18.8 కిలోమీటర్లు ఒక టన్నెల్లో 16.16 కిలోమీటర్లే పూర్తయింది అన్నారు. అంటే కంప్లీట్ చేయలా. మొదటి 9 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి 11.5 కిలోమీటర్లలో ఇక్కడ 16 కిలోమీటర్లు అయింది. అంటే 4.6 కిలోమీటర్లు మాత్రమే మొదటి టన్నెల్ లో కంప్లీట్ చేశారు. రెండవ టన్నెల్ 5.7 కిలోమీటర్లు వారు కంప్లీట్ చేశారు. 8.7 కిలోమీటర్లు వారు కంప్లీట్ చేశారు. ఇక్కడ 10.7 కిలోమీటర్లు ఉంది. అంటే ఎంత? రెండో టన్నెల్ లో కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేశారు. మొత్తం కలిపి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో కంప్లీట్ చేసింది 4.5 కిలోమీటర్లు ఒకటి, 2.1 కిలోమీటర్ ఒకటి, 2 టన్నెల్స్ కలిపి 6.5 కిలోమీటర్లు మాత్రమే అనేది వాస్తవమని వాళ్ళ తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో వేసినటువంటి అఫీషియల్ లెక్కలే చెప్పు. ఈ రకంగా ఎవరు మోసం చేశారు? 3,581 కోట్లు వైఎస్ఆర్ గారు పెడితే 10,153 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ గారు పెట్టారు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ని చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు కంప్లీట్ చేస్తే క్రెడిట్ చోరీ చేయడానికి చోరులు వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసింది 2 టన్నెల్స్ ని, నల్లమల సాగర్ ని. ఈ రోజు వరకు కూడా 2 టన్నెల్స్ లో నల్లమల సాగర్ లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా జూన్ నాటికి నీళ్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ చెబుతుంది. అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి ఆ సాగర్ లోకే నీటిని నిల్వ చేయడానికి సిద్ధంగా ఉంది తప్ప కొత్తగా వీరు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి వెచ్చించింది వాళ్ళు కేవలం 350 కోట్ల నుంచి 400 కోట్లే అని వారిచ్చినటువంటి రీసెంట్ 2026-27 టెండర్ లెక్కలు చెప్తున్నాయి. 2026-27 బడ్జెట్ లెక్కలు చెప్తున్నాయి. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది కేవలం 350 కోట్లు మాత్రమే ఖర్చు. మరి 350 కోట్లు ఖర్చు చేసినప్పుడు 4,000 కోట్ల పైచిలుకు అక్కడ ఖర్చు ఉంది. అది చేస్తేనే కంప్లీట్ అవుతుందని ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఎలా ప్రకటించుకుంటారు? అంటే ఇదంతా ఒక దగా మోసం. రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ లోకి నీళ్లు వదలడానికి సిద్ధంగా ఉంది కాబట్టే డ్రామాలాడుతూ రామానాయుడు గారు నెలకొకసారి విజిట్ చేస్తూ ఆ కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ ని వారి ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 మండలాలు, ఉమ్మడి ప్రకాశంలో 23 మండలాలు, నెల్లూరులో 5 మండలాలు, కడపలో 2 మండలాలు, 30 మండలాలు, తీగలేరు ద్వారా ఎర్రగొండపాలెం నా నియోజకవర్గం, 62,000 ఎకరాల భూమికి సాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్ట్. అదే విధంగా గొట్టెపడే ద్వారా 9,500 ఎకరాలు, తూర్పు కాలువ ద్వారా 3,70,800 ఎకరాలు. నెల్లూరు, ప్రకాశం, కడప 3 జిల్లాల వరప్రదాయని అయినటువంటి ఈ వెలుగొండపై ఈ విషం కక్కడం మానండి. ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ గారు చేసినటువంటి కృషి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వనటువంటి చరిత్ర మీది. కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ ని వైఎస్ఆర్ గారి కుటుంబానికి అనుబంధం, విడదీయలేనటువంటి భాగస్వామ్యం ఉందనేది వాస్తవం. దాదాపు 30 మండలాలకి నీరిచ్చేటటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పై తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా చేస్తున్నది ఒక తప్పుడు ప్రచారమే తప్ప వారికి చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం అని మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను.